అల్లుకున్న చిక్కుముడులు ఐకాన్ స్టార్ తీరుపై నెటిజన్ల తీవ్ర దుమారం. అనుకూల ప్రతికూల వర్గాల విడిపోయిన పార్టీలు. అల్లు ఇంటిపై దాడి, ఓయూ జేఏసీ యత్నం, దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఘటన వీడియోలను విడుదల చేసిన సిటీ పోలీసులు. అక్కడ ఏం జరిగిందో మీడియాకు వివరించిన ఏసీపీ సిఐ. బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ కమిషనర్. చట్ట ప్రకారమే చర్యలు. డీజీపీ జితేందర్ కించపరిచే పోస్టులు వద్దు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఫ్యాన్స్ కు హీరో అల్లు అర్జున్ రిక్వెస్ట్ అడుగుతున్నాం. ఈరోజు అల్లు అర్జున్ ఆయన ఫ్యాన్స్ ను ఈరోజు ఒక రిక్వెస్ట్ చేసిండు. దయచేసి నా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేసి ఈరోజు దుష్ప్రచారం చేయొద్దు, కించపరిచే పోస్ట్ పెట్టొద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిలో ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేది ఎవరా అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే. వాళ్ళే ఈ ఇన్సిడెంట్ ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా ఈరోజు సోషల్ మీడియాలో అకౌంట్లతోటి ఈరోజు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది గమనించినటువంటి అల్లు అర్జున్ ఈ విధంగా హెచ్చరించడం జరిగింది. సో ఇందులో బలవుతున్నది ఎవరండి? ఈరోజు వాస్తవంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీ పైన అందరికి కూడా గౌరవం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు సినిమాలు తీసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. కానీ ఈరోజు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఉపేక్షిస్తామంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ప్రజల ముందు చులకనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు దేశం మొత్తం మీద ఈరోజు అల్లు అర్జున్ ఇంత పెద్ద సక్సెస్ సాధించినప్పుడు కూడా అల్లు అర్జున్ చేసినటువంటి పని కావచ్చు, లేకపోతే దానిపైన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఈరోజు ప్రభుత్వం తీసుకున్న చర్యలను దేశం మొత్తం కూడా కొనియాడుతున్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చాలా నీచంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది. అల్లు అర్జున్ను కూడా బలిపాషు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి కేసును న్యాయస్థానంలో ట్రయల్ జరుగుతాయి. అది శిక్ష పడుతుందా లేదా అనే తర్వాత సంగతి. సో కానీ ఇక్కడ విషయం చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిపైన ఈరోజు అల్లు అర్జున్ని ఏ విధంగా బలిపశు చేస్తున్నారో కేటీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.